మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పెద్ద దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆయన ఆస్తికర్తలుగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని ప్రేమించిన వారిని, ఆయనను ప్రేమించిన వారిని ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. వారు పైవారుగా ఉంటారు కానీ క్రింది వారుగా మరి ఉండరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరంలో నాటబడిన వారై దేవుని మందిరంలో ఏమవుతారంట? వర్ధిల్లుచుందురు. హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని మందిరంలో ఏం చేయబడ్డారంట? నాటబడిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాటబడిన ప్రతి మొక్క కూడా ఏం చేస్తుందంట? అది ఎదిగి వర్ధిల్లుతుంది. హల్లెలూయా కదా. ఆ విధంగా మందిరంలో నాటబడిన మిమ్మలను నా దేవుడు వర్ధిల్లింపజేయునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు అంశం ఏమంటే, అన్యాయం ఎదుట న్యాయము ఓడిపోతుందంట. సాధ్యమా? హల్లెలూయా. అన్యాయం ఎదుట న్యాయము ఏమైపోతుందంట? ఓడిపోతుందంట. ఇది న్యాయమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో ప్రశ్న ఏమంటే, నేను న్యాయంగా ఉన్నాను. నేను ఎలాగున్నాను? నేను న్యాయంగా ఉన్నాను. అయితే కష్టాలన్నీ ఎవరికి? నాకే. హల్లెలూయా. నిందలన్నీ ఎవరికి? నాకే. అవమానాలన్నీ ఎవరికి? నాకే. హల్లెలూయా. అందరూ ఎవరిని ఏమంటున్నారు? న్యాయంగా ఉంటున్నాను. నన్నే ఏమంటున్నారు? నన్నే దూషిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అన్యాయం ఏం చేస్తుందంట? ఈ లోకంలో మారు మ్రోగిపోతూ ఉంది. న్యాయం ఏమైపోతూ ఉంది? ఓడిపోయే పరిస్థితుల్లో మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అయితే న్యాయం ఎప్పటికీ ఓడిపోయేదిగా లేదు. హల్లెలూయా. న్యాయము ఒకరోజు అందరికీ కూడా కనువిప్పును కలిగించేదిగా మరి ఉంటా ఉంది. అది గొప్ప జయాన్ని అనుగ్రహించేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. నేను డైలీ మీకు బైబిల్ రీడింగ్ పెడతా ఉన్నా. 3 అధ్యాయాలు. ఆ 3 అధ్యాయాలు పెడతా ఉన్నా. ఎందుకు పెడుతున్నా? మీరందరూ చదవాలి అని. హల్లెలూయా. మీతో పాటు నేను కూడా చదవాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను మరి చదువుతా ఉన్నా కదా. ఈరోజు మరి 3 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఆ అధ్యాయాలలో మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఏ అధ్యాయం అంట? మొట్టమొదటిగా న్యాయాధిపతులు. హల్లెలూయా. 20వ అధ్యాయానికి మనం వచ్చాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథం మరి 2వ పేతురు 1వ అధ్యాయానికి మనం వచ్చాం. ఈరోజు నేను న్యాయాధిపతులు 20వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆ 20వ అధ్యాయంలో ఒక వచనం నా దృష్టికి రావడం జరిగింది. హల్లెలూయా. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతులు
ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, ఆ, చాలు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వచనం. 20వ అధ్యాయం 26వ వచనం. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇజ్రాయేలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదికాండంలో ప్రార్థన ప్రారంభమైంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి? ఉపవాస ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఉపవాస ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంట? బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆదికాండంలో ప్రార్థన ప్రారంభమైంది. అయితే న్యాయాధిపతుల వరకు కూడా ఉపవాస ప్రార్థన లేదు. ఏం లేదు? ఉపవాస ప్రార్థన లేదు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఆదికాండము, నిర్గమకాండంలో చూస్తాము, లేవియాకాండం చూస్తాం, సంఖ్యాకాండం చూస్తాం, తర్వాత ద్వితీయోపదేశ కాండం చూస్తాం. తర్వాత ఏముందంట? ఏముంది నెక్స్ట్? యెహోషువ తర్వాత న్యాయాధిపతులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దగ్గర 450 సంవత్సరాలు ఇది ఒక గొప్ప చరిత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడెక్కడ కూడా ఉపవాసాలు ఉండి సమాజముగా ప్రార్థన చేసింది లేదు. హల్లెలూయా. మీరు అనొచ్చు, మోషే చేశాడు కదా 40 రోజులు సీనాయి కొండ మీద ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. కాదు కాదు. సమాధానముగా కూడి ప్రైజ్ ది లార్డ్. సమాజముగా కూడి ప్రార్థన చేసింది ఎక్కడంటే ఉపవాస ప్రార్థన న్యాయాధిపతులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఎందుకు వీళ్ళ జీవితంలో చేస్తూ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఒక ఘోరం జరిగిపోయింది. ఏం జరిగిపోయింది చెప్పండి? ఒక ఘోరము జరిగిపోయింది. హల్లెలూయా. ఆ ఘోరం ఏమంటే లేవీయుడు తన భార్యను తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నట్టు. ప్రయాణమైపోతూ ఉంటే రాత్రి అయింది. ఏమని చెప్పండి? రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే అప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? బెన్యామీన్ ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? బెన్యామీన్ ప్రాంతానికి వచ్చారు. బెన్యామీన్ ప్రాంతానికి వస్తే మరి అక్కడ బస చేయాలనుకున్నారు. మరి ఒక చోట వారు ఏం చేశారంటే ఒక చోట ఉన్నారు. హల్లెలూయా. ఒక చోట తలవాల్చుకొని అక్కడ ఉంటా ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ సమయంలో ఈ బెన్యామీనులు ఉన్నారు కదా, ఈ బెన్యామీనులు ఉంటున్న యవనస్తులు అందరికీ కూడా ఏం తెలిసిందంటే, ఈ రాత్రి మరి ఒక పురుషుడు ఒక స్త్రీ ఎక్కడికి వచ్చారు, మరి ఇక్కడ ఉన్నారు అని తెలుసుకొని మరి ఆ యొక్క యవనస్తులు అందరూ కూడా వచ్చి ఆమెను మరి ఏం చేశారంటే పాడు చేశారు. ఏం చేశారు? పాడు చేశారు. ఆ లేవీయుడు ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడు, నా భార్యని వదిలేయమని ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే కనికరము చూపకుండా వాళ్ళు ఏం చేశారంట, పాడు చేశారు. ఆ స్త్రీ ఏమైపోయిందంట, చనిపోయింది. ఏమైపోయింది చెప్పండి? చనిపోయింది. ఇక లేవీయుడు ఏం చేస్తున్నాడంటే భర్త భోర్మని ఏడుస్తూ ఉన్నాడు. నిస్సహాయమైన పరిస్థితి, భోర్మని ఏం చేస్తున్నాడండి, ఏడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు న్యాయం చేయమని ఏడుస్తా మరి ఉంటా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉంటున్న అనేక మంది బెన్యామీనీలు ఉన్నారు కదా, జనము. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో అంటున్నాడంట ఆయన, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటే ఆ బెన్యామీనులు, ఆ జనాలు అంటారంట, ఈ రాత్రిపూట ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఈ రాత్రిపూట నీవెందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని ప్రశ్న చేస్తున్నారు. కానీ ఎవడ్రా వాడు అట్లా చేసింది అని చెప్పేసి అన్న మాట లేదు. హల్లెలూయా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తరువాత ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఆమెను 12 ముక్కలుగా చేశాడంట. ఎవరిని? చనిపోయింది కదా ఆయన భార్యను ఏం చేశాడంట, 12 ముక్కలుగా చేశాడంట. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా చదివితే మీకు తెలుస్తుంది, సమయం లేదు. 12 ముక్కలుగా చేశాడు. ఎందుకు 12 ముక్కలుగా చేశాడంటే ఇజ్రాయేల్ గోత్రము 12. హల్లెలూయా. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరికి మరి ఒక్కొక్క ముక్క పంపించాడు. ఎందుకు పంపించాడంటే నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పంపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్ని గోత్రాలు పంపించాడు. లాస్ట్కి బెన్యామీను గోత్రానికి కూడా వాళ్ళకు కూడా పంపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు 11 గోత్రాల వాళ్ళు మరి వచ్చారు. అయ్యా ఏం జరిగింది అని చెప్పేసి అంటే ఉండే విషయాన్ని ఆ యొక్క లేవీయుడు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు ఈ 11 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే బెన్యామీనులను వారిని పిలిపించడం జరిగింది. ఎవరిని పిలిపించారంట? ఈ బెన్యామీనులను వారు దుష్కార్యం చేశారు కదా, వారిని పిలిపించడం జరిగింది. హల్లెలూయా. పిలిపించినప్పుడు ఈ 11 గోత్రాల వాళ్ళు ఏమంటున్నారంటే, జాగ్రత్తగా వినాలి. అయ్యా మనమందరూ కూడా ఒక తండ్రి పిల్లలమే. మనమందరూ ఎవరి పిల్లలమో? ఒక తండ్రి పిల్లలమే. మాకు మీకు ఎందుకు యుద్ధం? మాకు మీకు ఎందుకు కొట్లాట, పోట్లాట? హల్లెలూయా. మరి ఈ యొక్క వ్యక్తికి ఏం జరిగింది? అన్యాయం జరిగింది. అయితే అన్యాయం జరిగింది కదా, మరి దోషులు ఎవరున్నారో వారిని మాకు అప్పగించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళేమంటున్నారు?
మేము మా వాళ్ళను అప్పగించము గాక అప్పగించమంటా ఉన్నారు. ఏమంటున్నారు? మేము అప్పగించము గాక అప్పగించమని మరి వేరే విధముగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 11 గోత్రాలు ఇజ్రాయేల్ వాళ్ళు న్యాయాన్ని అడుగుతూ ఉన్నారు. ఎవరిని? బెన్యామీను వాళ్ళకు న్యాయమును అడుగుతూ ఉంటే ఈ బెన్యామీనులు వాళ్ళు ఏం చేయాలి? న్యాయంకి లోబడేకి బదులుగా వాళ్ళు అన్యాయంగా ఏం మాట్లాడుతున్నారంట? మేము అప్పగించాము కాక అప్పగించాము, ఏం చేసుకుంటాం చేసుకోపోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఏమొచ్చిందంటే 11 గోత్రాల వాళ్ళకు కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఫైటింగ్ కదా, యుద్ధం. సరే, మనమందరూ కూడా బెన్యామీనుకి యుద్ధానికి పోదాం, వారిని నిర్మూలన చేద్దామని చెప్పేసి బయలుదేరారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బయలుదేరితే చూడండి, న్యాయాధిపతులు ఇదే 20వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం. బెన్యామీనీలు గిబ్యాలో ఉండి బయటికి వచ్చి ఆ దినమున ఇజ్రాయేలులో 22,000 మందిని నేల కూల్చిరి. ఇక్కడ చూడండి, జరుగుతున్న మరి సంగతి ఏమంటే, ఈ 11 గోత్రాల వాళ్ళు ఒకటయ్యి బెన్యామీనీలు ఏమి చేసినారు? యుద్ధానికి పోయినారు. యుద్ధానికి పోతే ఎవరేమయ్యారంట? ఈ 11 గోత్రాలలో ఉంటున్న వారు 22,000 మంది ఏమైపోయారంట? నేల కూలారంటే చనిపోయారు ఆ యుద్ధంలో. చూడండి, వీరు న్యాయంగా వాళ్ళ మీదకి యుద్ధానికి పోతా ఉన్నారు. పోయిన న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. న్యాయంగా యుద్ధానికి పోయారు. అయితే వీరి జీవితంలో ఏం జరిగిందంట? అపజయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రెండవసారి పోతా ఉన్నారు యుద్ధానికి. 25వ వచనం చదవండి. 25వ వచనం. ఇజ్రాయేలీలు బెన్యామీనులు యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇజ్రాయేలులో 25వ వచనము, గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయేలులో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. మొట్టమొదటికి ఎంతమంది చనిపోయారు? 22,000. నెక్స్ట్ ఎంతమంది చనిపోయారు? 18,000 మంది. వీళ్ళు 11 గోత్రాల వాళ్ళు ఒకటే గోత్రము. ఆ యొక్క వ్యక్తులు మరి అన్యాయం చేశారు. అన్యాయం చేసిన వాళ్ళకి ఏం జరగాలి? వాళ్ళ మీద జయం జరగాలి మనకి. హల్లెలూయా. అయితే అన్యాయం చేసిన వారికి జయం వచ్చింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? విచిత్రంగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో ఇజ్రాయేలులు ఏం చేస్తున్నారంటే చూడండి, ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు 26వ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు. వీరందరూ కత్తి దూయివారు. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. అప్పుడు స్టార్ట్ అయింది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థన అప్పుడు ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందంటే ఓటమి వచ్చినప్పుడు ప్రారంభమైంది. వారి జీవితంలో న్యాయం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు, వారికి అన్యాయము వారు చూస్తున్న సమయంలో వారి జీవితంలో ఏమి ప్రారంభమైందంట? ఉపవాస ప్రార్థన చేయాలన్న మనస్సు వాళ్ళకు వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ ప్రార్థన చేస్తున్నారమ్మా? అయ్యా, ఉపవాస ప్రార్థన మరి వారు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినములో దాని ఎదుట నిలుచువాడు. ఇజ్రాయేలులు మరల మా సహోదరుడైన బెన్యామీనులతో యుద్ధములకు పోదుమా మానుదుమా? హల్లెలూయా, అంతవరకు పోదుమా మానుదమా అని చెప్పేసి అడగలే, రోషం మీద పోయినారు. ఎట్లా పోయినారు? రోషం మీద పోయినారు. మేమేమే 11 గోత్రాలు వాళ్ళు ఎన్ని గోత్రాలు? ఒకటే. హల్లెలూయా. అంటే మన బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే ఎవరి సహాయాన్ని మనం కోరం, దేవుని సహాయాన్ని కూడా మనం కోరం. అవునా కదా? ఎంత అంటే అది అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మరి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఫినెహాసును. ఏమడుగుతున్నారంటే, మా సహోదరుడైన బెన్యామీనుల యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చాను. అప్పుడు ఇజ్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. హల్లెలూయా. ఎవరిని పెట్టారంట? చుట్టూరు ఎవరిని పెట్టారు? మాటుగాండ్రను పెట్టిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 30వ వచనం. 3వ దినమున ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చెట్టుకు సిద్ధపడగా, బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇజ్రాయేలులో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుష్యులను రాజ్య మార్గములో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలుకును, ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి. ఒకటి ఎక్కడ పోతుందంటే, ఒకటి బేతేలునకు పోతా ఉంది, ఇంకా ఒకటి ఎక్కడికి పోతుందంటే ఒకటి పొలములోనున్న గిబియాకు పోతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బేతేలు అనగా అర్థం ఏమంటే దేవుని యొక్క మందిరము. ఏం చెప్పండి? దేవుని యొక్క మందిరము బేతేలు అంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క బెన్యామీనులు ఏమనుకుంటున్నారంటే, ఇజ్రాయేల్ ప్రజలను మునుపటి వలె మనం వాళ్ళు ఏం చేస్తామో వాళ్ళని జయిస్తామని చెప్పేసి మరి వాళ్ళు వస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే 32వ వచనం చదువుకుందాం. బెన్యామీనులు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునేది, కానీ ఇజ్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజేయడం రండని చెప్పుకొనుచుండిరి. హల్లెలూయా. ఇజ్రాయేలీలందరూ ఒక చోట నుండి లేచి బయల్తుమారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకునిలోగా ఇజ్రాయేలు మాటుగాండ్రు తమ చోట నుండి
గిబియా బట్ట బయటి మార్గమున త్వరగా వచ్చిరి. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగాను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇజ్రాయేలు చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇజ్రాయేలు బెన్యామీనులలో 25,000 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయువారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, లాస్ట్కి యొక్క మరి బెన్యామీనులు ఎంతమంది మిగులుతున్నారో మనం చూద్దాం. 47వ వచనం. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక తిరుగుబాటు చేసిన వారి జీవితాలు ఏమైపోయిందంటే వారు శక్తిహీనులుగా చేయబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు, మేము న్యాయముగా పోరాడుతూ ఉన్నాము, అయితే మాకే అపజయం వచ్చింది. న్యాయముగా మేమేం చేస్తున్నాము? పోరాడుతున్నాము, అయితే మాకు అపజయం వచ్చిందని సొంత శక్తి చేత బలము చేత వాళ్ళు వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు. 2 సార్లు ఏమైపోయారంట? ఓడిపోయారు. 3వసారి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? ఉపవాస ప్రార్థన చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఎటువంటిదంట? అది హైకోర్టు అంట. హల్లెలూయా. ప్రార్థన ఏమంట? హైకోర్టు అంట. ఉపవాస ప్రార్థన సుప్రీంకోర్టు అంట. హల్లెలూయా. ప్రార్థన ఏం చెప్పండి? హైకోర్టు. మరి ఉపవాస ప్రార్థన ఏమంట? సుప్రీంకోర్టు. ప్రజలాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. అందుకనే మన జీవితాల్లో ప్రార్థన చేయడం మంచిదే, అయితే ఉపవాస ప్రార్థనలు చేయాలి. అందుకనే ఈ నెల 24వ తారీఖు వచ్చే ఆదివారం నుంచి అక్టోబరు 2వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థన మరి మన మందిరంలో జరిగేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. చూస్తున్నారా, ఇంతకుముందు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 10 వరకు పెట్టేవాళ్ళం. అయితే ఈసారి మార్పులు చేర్పులు ఏం జరిగాయంటే అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి, అలాగే ఆ రోజు మరి సెలవు దినంగా మరి ఉంటా ఉంది. కాబట్టి మరి ఈసారి ఆగస్టు 24 నుంచి అక్టోబర్ 2 వరకు పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఆ దినము సెలవు దినము, సంఘమంతా కూడా కూడి మరి పండుగ దినంలాగా చేసుకోవడానికి దేవుని చిత్తమైతే మరి ఎవరైనా ఒక మంచి దైవజనుల్ని ఆ రోజు ఆహ్వానించాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ కదా. ఉపవాస ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంట? న్యాయాధిపతుల్లో చివరిగా మరి అక్కడ ప్రారంభమైంది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. అన్యాయము మరి అన్యాయం ఏం చేయబడుతుందంటే ఫస్ట్లో గెలుస్తూ ఉంది. హల్లెలూయా. అన్యాయం గెలుస్తూ ఉంటే ఏమైపోతుందంట? బాధ, కన్నీరు, వేదన మన జీవితాల్లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కూడా మరి న్యాయమైన తీర్పు జరిగిందా? అన్యాయమైన తీర్పు జరిగిందా? అన్యాయమైన తీర్పే కదా.
హల్లెలూయా. యేసు ప్రభు చేత మరి స్వస్థత పొందిన వారు, అద్భుత కార్యాలు చూసిన వారు ఏమైపోయారంటే డబ్బుకు లోనై, డబ్బుకు అమ్ముడుపోయిన వాళ్ళై అందరూ ఏమంటున్నారు? యేసును సిలువకు వేయండి అంటూ ఉన్నారు. ఆ యొక్క పిలాతు మరి జడ్జ్ ఏమంటున్నాడంటే, ఈయనలో మాకు ఏ దోషమును కూడా మాకు కనపడడమో లేదు అని చెప్పినప్పటికీ కూడా ఏం జరిగిందంటే అన్యాయమే గెలిచింది. సాక్ష్యాధారాలు ఎక్కడ ఉంటాయో అక్కడే ఏమంటే మా చిన్నాన్న గారు డిస్ట్రిక్ట్ జడ్జి నాతో చెప్పేవాడు, రే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మాకు తెలుసు ఎవరు న్యాయమో ఎవరు అన్యాయమో మాకు తెలుసు. అయితే అక్కడ సాక్ష్యాధారాల మేరకు మేమేం చేస్తాము? తీర్పు తీరుస్తాము. అయితే మాకు తెలుసు వీడు నిరపరాధి, వీడు అపరాధి అని. ఆ సాక్ష్యాల మేరకు ఏం జరుగుతూ ఉందంటే అపరాధి నిరపరాధి అయిపోతున్నాడు, నిరపరాధి అపరాధి అయిపోతూ ఉన్నాడు అని మా చిన్నాన్న గారు మాకు చెప్పేవాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. హైకోర్టుకు వెళ్ళినా న్యాయం జరగకుండా పోవచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళినా న్యాయం జరగకుండా పోవచ్చు. హల్లెలూయా. నీతిగల న్యాయపతి దగ్గరికి వెళితే ఆయన మన జీవితంలో ఆయన గొప్ప న్యాయాన్ని, గొప్ప జయాన్ని అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అమెరికాలో జరిగిన ఒక సంఘటన చెప్పాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమెరికాలో ఒక వ్యక్తి, ఆయన పేరు డేవిడ్ గ్రీన్. ఏం పేరంటే డేవిడ్ గ్రీన్. పేదవాడు. ఒక కంపెనీలో ఒక చిన్న పని చేస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. చిన్న పని చేస్తా ఉన్నప్పుడు వాళ్ళమ్మ చెప్పిందంట, రే అక్కడేం పని చేస్తావు, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనిందంట. ఏం స్టార్ట్ చేద్దామో? ఒక వ్యాపారము మనం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అంటే మనోడు ఏం చేశాడంటే ఆ కంపెనీలో ఒక వస్తువు మరి ఎత్తుకుని వచ్చుకున్నాడు. ఏమంటే ఒక వస్తువు ఎత్తుకుని వచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళమ్మ చెప్పిందంటే, నీవాడు పని చేస్తుంటావు కదా, నీవు వాళ్ళకు చెప్పా చేయక ఏం చేసావు? ఈ వస్తువును తీసుకుని వచ్చినావు, వాళ్ళకి ఇచ్చాయంటే ఆమె అనిందంట. ఆయన అన్నాడంట, అమ్మా ఈ చిన్నదిలే అమ్మా, ఏం దానికేమవుతుంది, అది పోయి ఎందుకు ఇచ్చి రావాలో అని చెప్పేసి అంటే ఆమె చెప్పిందంట, మనం దేవుని బిడ్డలు. హల్లెలూయా. నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు. దాసదాసీలనైనా, పశువులనైనా, పొరుగువాని భార్యనైనా, ఎటువంటి వస్తువునైనా కూడా నువ్వేం చేయకూడదు, నీవు ఆశించకూడదని దేవుని వాక్యంలో ఉంది కదా. అందుకనే నీవు ఆశించి తీసుకుని వచ్చావు. ఆశించి తెచ్చింది అది రూపాయే కానీ 10 రూపాయలే కానీ, అది మన సొమ్ము కాదు. హల్లెలూయా. అది ఎవరి సొమ్ము కాదు, అది మన సొమ్ము కాదు. నీ ఫస్ట్ పై దాన్ని వాపస్ ఇచ్చేసి వచ్చామన్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి వెళ్ళి ఆ వస్తువును వాపస్ ఇచ్చేసి వచ్చిన తర్వాత హల్లెలూయా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఉపవాస ప్రార్థన చేసి ఏం చేశారంట, ఒక చిన్న వ్యాపారాన్ని వాళ్ళు ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క వ్యాపారము గొప్ప వ్యాపారంగా దీవించబడింది. హల్లెలూయా. అమెరికాలో హబీ లాబీ అనే మాల్ కదా, మీరు అంతా చూస్తారు కదా, ఇది మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బిజినెస్. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటిది ప్రారంభించడం జరిగింది
ప్రారంభించడమే కాదు, అమెరికాలో అట్లాంటి మాల్లు ఎన్నో. హల్లెలూయా. రోజుకు కొన్ని కోట్ల వ్యాపారం అవుతుందంట. ఎన్ని కోట్లు? కొన్ని కోట్ల వ్యాపారం అవుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవుతా ఉంటే అమెరికా ప్రభుత్వము ఒక ఆజ్ఞ జారీ చేసిందంట, ఒక ఆర్డర్. ఏమి ఆర్డర్ అంటే అన్ని షాపుల్లో కూడా ఏముండాలంట, అబార్షన్ ట్యాబ్లెట్లు అన్ని షాపుల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అబార్షన్ ట్యాబ్లెట్లు అంటే మీకు అంతా తెలుస్తుంది కదా. మరి గర్భము ధరించినప్పుడు గర్భము నిలబడకుండా పోవాలి. అటువంటి అబార్షను ట్యాబ్లెట్స్ ఏం చేయాలి, ప్రతి ఒక్క షాప్లో కూడా మరి ఉండాలి అని చెప్పేసి. హల్లెలూయా. ఈ హబీ లాబీ మాల్ దగ్గరికి వచ్చి వీళ్ళని అడిగినప్పుడు దానిని మేము తీసుకోము. హల్లెలూయా. ఎందుకు తీసుకోమంటే ఈ యొక్క అబార్షన్ చేయడము అది ఒక నరహత్యతో సమానం. అబార్షన్ చేయడం ఏమంట, ఒక నరహత్య చేసే దానితో సమానం. అది మా దేవుని దృష్టిలో అది పాపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది అన్నారంట, నీవేం చేయవు కదా, ఎవరైనా వస్తే నీవు అడిగితే నీవు ఇస్తావు అంతే. హల్లెలూయా. ఆయన చెప్పాడంట, అది నేను పెట్టుకోవడమే తప్పు, తీసుకుని వాళ్ళకి ఇవ్వడమో అసలుకే పాపం. అందుకనే నాకు వద్దు అని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, కొంతమంది ఆడపిల్లలు మరి పుడితే మరి స్కానింగ్ చేయించుకొని ఏం చేస్తారంట, ఆడపిల్ల ఉంటే అబార్షన్ చేసుకుంటారు. అది పాపము అని చెప్పేసి ఆయన చెప్పాడంట. మళ్ళీ కొంతమంది మరి యవనస్తురాళ్ళు మరి అన్యాయంగా మరి ప్రేమలో పడి గర్భవతులై వారు తను కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారంట, మరి అబార్షన్ ట్యాబ్లెట్లు తీసుకునే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. అయితే ఇటువంటి నరహత్య దీనికి బైబిల్ ఒప్పుకోదు. దీనికి నేను పెట్టనన్నాడంట. హల్లెలూయా. ఇంకా అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆయన మాటను వినకపోతే మేము మీ షాపులన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏంటంట, మీ షాపులు ఏం చేస్తామో, అన్ని మాల్స్ ఏం చేస్తామంటే అన్నీ కూడా క్లోజ్, మీరు ఏం అమ్మడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆయన చెప్పాడంట, మా మాల్స్ అన్నీ నీవు క్లోజ్ చేసినా పర్వాలేదు, నా దేవుని మాటకు నేను వ్యతిరేకంగా నేను ఉండలేను అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవునికి నేను వ్యతిరేకం కాలు చేయలేను. నా మాల్స్ను మీరు బంద్ చేసుకున్నా పర్వాలేదంటే, హల్లెలూయా, మరి అంతా బంద్ చేసేసారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏమి తప్పు? అమ్మడము తప్పు. కొంతమంది వైన్ షాప్ పెట్టుకుంటాం సార్, మేమేం తాగము, వైన్ షాప్ మేము పెట్టుకుంటాం, మేము తాగము, తాగేవాడికి అమ్ముతాం. అంటే నువ్వేం చేస్తున్నావు? పాపములో నీవు పాలు భాగస్తుడు నువ్వు అవుతా ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపములో మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం కాకూడదు, పాలు భాగస్తులు కాకూడదు కదా. పాస్టమ్మ తమ్ముడు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు ఒక 5,000 రూపాయలతో. ఈ చిన్న వ్యాపారాలు ప్రారంభించినప్పుడు ఏం పెడతాడు చెప్పండి? ఏం ఎక్కువ కొంటారు చెప్పండి? పల్లెలు ఏం కొంటారు? సిగరెట్లు, బీడీలు, ఆకు ఒక్కలు, పొగాకు. హల్లెలూయా.
ఏం రెడ్డి నీవు బీడీలు పెట్టలేదు, సిగరెట్ పెట్టలేదు, ఆకొక్క పెట్టలేదు, హీరాలు గుట్కాలు పెట్టలేదు. హల్లెలూయా. లేదు, అటువంటి మేము పెట్టము, అది దేవునికి అయిష్టకరమైంది. కానీ నీవేం వేసుకోవు కదా, నీవేం తాగవు కదా అంటే నువ్వు అడిగితే తాగేకి నేనే కదా ఇచ్చేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ కిరాణాలో మరి టీ పెట్టాడంట, అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా ఈయన దగ్గరికి బీడీలు సిగరెట్లు ఎవరు వస్తారు? పక్కన ఒక షాప్ పెడితే ఆ షాప్లో వాళ్ళ దగ్గర వ్యాపారం. హల్లెలూయా. అంటే వాళ్ళ వ్యాపారం పెరిగిందండి, మనం సిగరెట్లు బీడీ పెట్టాలా? పెట్టాలా? పెట్టకూడదు. ఎందుకంటే మనము అది పెట్టి ఏం చేస్తామో వాళ్ళలో పాపంలో పాలు భాగస్తులుగా చేయడం జరుగుతుంది. హల్లెలూయా. కొన్ని రోజులు ఒక షాప్ ఎత్తిపోయింది. అయితే మరి పాస్టర్ వాళ్ళ తమ్ముడు ఉమేష్ రెడ్డి వాళ్ళ షాపును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. 5,000తో ప్రారంభించాడు. మరి దేవుడు దానిని గార్మెంట్స్ వ్యాపారం కూడా మార్చేశాడు. ప్రజల మీదనే ఇప్పుడు 15 లక్షలు ఉంది, 16 లక్షలు ఈయనకి ఇవ్వాలి అప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించిన బిడ్డలు, దేవుని ప్రేమించిన బిడ్డలు లోకముతో రాజీ కారు. లోక సంబంధమైన అలవాట్లతో వాళ్ళు ఏం కారు, వాళ్ళు రాజీ కారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది అంట, ఏమండి మందు వాసన ఇంట్లో వస్తుందంటే, ఏం లేదు మా బంధువులు వచ్చిండ్రి, మేమేం తాగడం లేదు వాళ్ళకి వేసిస్తున్నామంటారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపంతో దేవుని బిడ్డలు ఏం కాకూడదంటయ్యా అమ్మా, పాలి భాగస్తులు కాకూడదు. అది నష్టమైనా పర్వాలే, మనల్ని ఆశీర్వించేది ఎవరంటే ఆ సిగరెట్టు బీడీలు కాదు మనల్ని ఆశీర్వించేది, ఆ మందు కాదు మనల్ని ఆశీర్వించేది. మనల్ని ఆశీర్వించేది ఎవరంట? భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నిన్ను నన్ను మనలను ఆశీర్వదించేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, కొంతమంది తల్లులు అంటారు, వాడు తాగుబోతండి, వాడికి డబ్బులు ఇవ్వకుంటే ఏం చేయాలా? వాడికి డబ్బులు ఇవ్వాలా అంటే నువ్వేమవుతున్నావు? నీ పాలి భాగస్తుడు అవుతున్నావు. హల్లెలూయా. మందు కొట్టే వాడికి, వాడు చేసే పాపం కంటే దానితో సహకరించేవాడు డబల్ పాపం చేసినట్లంట. హల్లెలూయా. ఏం చేసినట్లు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. లోకముతో రాజీ లేని జీవితం కదా. ఇక డేవిడ్ గ్రీన్ అనే వ్యక్తి, ఆ కుటుంబం ఏ విధంగా ఉందంట, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఆ కుటుంబం ఉంది. హల్లెలూయా. అందరూ మూసేసిన తర్వాత ఈయన ఏం చేశాడు? డిస్ట్రిక్ట్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. ఎక్కడికి పోయాడంటమ్మా? సుప్రీంకోర్టుకి. అందరూ అంటున్నారంట, పిచ్చోడా నీకేమొచ్చింది ఇంత గతి? ఇన్ని కోట్ల బిజినెస్ను నీవు రోజు కొన్ని కోట్లు అవుతా ఉంటే ఇంతవరకు ఎన్ని కోట్లు నీకు నష్టము? నీ పిచ్చోడు. హల్లెలూయా. అవునండి, మనము లోకానికి పిచ్చోళమే. ఎందుకంటే
దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉంటే మనల్ని ఏమంటారు? పిచ్చోడు అంటారు. మనం పిచ్చోళ్ళైన పర్వాలేదు దేవుని కోసం. హల్లెలూయా. దేవుని కోసం మనల్ని పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలే. లోకానికి మనము పిచ్చోళ్ళలాగే కనిపిస్తాం. లోకస్తులు మరి ఈ యొక్క లోక సంబంధమైన వాటిలో ఉంటారు కాబట్టి అదే వాళ్ళకి ఆనందం. కానీ దేవుని బిడ్డలకు దేవునికి అయిష్టకరమైన పనులు చేయాలంటే ఎలాగుంటుందంటే అసహ్యం. నిజముగా దేవుని ప్రేమించేవాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఒక ఆమె గతించిన సంవత్సరాల్లో నా దగ్గరికి వచ్చి, సార్ నా వ్యాపారం కోసము ప్రార్థన చేయండి సార్ అనింది. నేను ఆమెను అడిగాను, అమ్మా ఏం వ్యాపారం చేస్తున్నావు అని అడిగాను. సార్ ఏదైతే ముందులే సార్ ప్రార్థన చేయండి సార్ అనింది. సరే నీ ప్రార్థన చేశా. హల్లెలూయా. అట్లనే చేస్తూ వచ్చా. లాస్ట్కి సార్ వ్యాపారం సరిగ్గా జరగడం లేదు సార్. కాదమ్మా ఏం వ్యాపారం అంటే యాదో లేదు సార్ నీకు చెప్పకూడదంటది. లాస్ట్కి తెలిసింది ఏమంటే బుడ్డి వ్యాపారం అంట. ఏ వ్యాపారము అంటే సేవకులకు చెప్పకుండా అట్లా కూడా ప్రాణం చేసుకునే దొంగలు ఉన్నారప్ప. అమ్మా ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, మనము లోకముతో రాజ్యయ వాళ్ళు కాదు. ఈ వ్యక్తి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. హల్లెలూయా. కుటుంబం అంతా కూడా ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. ఉపవాసం ఉండి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ రావడం జరిగింది. హల్లెలూయా. ఏమి జడ్జిమెంట్ రావడం జరిగిందంటే, ఆ వ్యక్తి మరి అది పెట్టడము మంచిది కాదనుకున్నాడు. ఆయన స్వచిత్తం. పెడితే పెట్టచ్చు, లేకపోతే లేదు. ఇది నేరము కాదు, ఇది ఘోరము కాదు. దీనిని బట్టి ఆయన యొక్క మహల్స్ని మీరు క్లోజ్ చేశారు కాబట్టి మరి ప్రభుత్వం వచ్చేసి కొన్ని కోట్లు ప్రభుత్వానికి జుర్మానా వేశారంట. హల్లెలూయా. కొన్ని కోట్లు ప్రభుత్వానికి జుర్మానా వేస్తే ఆయన దేని లాస్ అని చెప్పి అందరూ అంటుంటే లాస్కు దేవుడు డబల్గా ఇచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. న్యాయం కోసము నిలబడినప్పుడు కొన్నిసార్లు ఏం గెలుస్తుందంట? అన్యాయం గెలుస్తుంది. ఏది గెలుస్తుంది చెప్పండి? అన్యాయం గెలుస్తుంది. అన్యాయము గెలిచినప్పటికీ హల్లెలూయా నీతి కలిగిన న్యాయాధిపతి అయిన మాట మనం విన్నప్పుడు హల్లెలూయా చివరికి న్యాయం ఎవరికంట? ఎవరికి? న్యాయము ఎప్పటికేం కాదు, చచ్చిపోదు న్యాయం. హల్లెలూయా. న్యాయము ఎప్పటికీ ఏమయ్యేదిగా ఉందంటమ్మా? అది గెలిచేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది జడ్జిలు ఏం చేస్తారు? వాళ్ళు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. కొంతమంది జడ్జిలు ఏం చేస్తారంటే, న్యాయం చేయవలసిన జడ్జిలు అంటే లంచం తీసుకొని అంత కూడా మార్చేసే జడ్జెస్ చాలామంది ఉంటారు. హల్లెలూయా. చట్టానికి కళ్ళు లేవు అని చెప్పేసి ఏం చేస్తారు? దాని జడ్జి పక్కన ఒక బొమ్మ పెట్టి కళ్ళు గంతలు కట్టేసి ఉంటారు, నల్ల బట్ట. హల్లెలూయా. చట్టానికి ఏం లేవంట? కళ్ళు లేవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దానికి ఆడ కళ్ళు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. కళ్ళున్న దేవుడే న్యాయం చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏమంటే,
నీ జీవితంలో నీవు ఓడిపోతా అని ఉన్నావా? నీకు అన్యాయం జరుగుతూ ఉందా నీ జీవితంలో, నీ కుటుంబంలో? ప్రభు అంటాడు, నా కుమార్తె, నేను అద్భుతకరుడు, నేను అద్భుతం చేయువాడు, నేను హల్లెలూయా, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా నేను ఉన్నాను. హల్లెలూయా. నీవేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏం చేయాలి? ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ యొక్క ఇజ్రాయేలు ఆ ఒక్క గోత్రమైన ఆ యొక్క బెన్యామీనులను జయించలేకపోయారు. తన స్వశక్తితో వాళ్ళు వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు. చిత్తుగా ఓడిపోయారు. అయితే 3వసారి ఏడ్చుకుంటూ కూర్చుని దేవుని సన్నిధిలో సమాజముగా కూడి వాళ్ళు ఏం చేశారంట? వారు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాళ్ళు ఏం చెల్లించారంట? బలులు చెల్లించారు. దహన బలులు, సమాధాన బలులు వాళ్ళు చెల్లించారు. హల్లెలూయా. మనము కూడా ఏం చెల్లించాలి? స్తోత్ర బలులు మనం చెల్లించాలి. హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభువు మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించేవారుగా మన జీవితంలో ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుడు వారికి మార్గాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉంటున్న దైవజనుడు ఏమంటున్నాడంటే, దైవజనుడు అడుగుతూ ఉన్నారు, మేము పోదుమా మానుదమా, పోదుమా మానుదమా. అంతవరకు తెలివి రాలే కదా. అవతల వాళ్ళ శక్తి కొంచెం ఉంటే మనం ఏం చేస్తామా? నన్ను మించినోడా లేడు, వాడేంతరా అని చెప్పేసి పోతాం. హల్లెలూయా. అట్లా పోయారు వీళ్ళు. పోవడం వల్ల ఏం జరిగిందంటే అపజయం, ఏడ్పు, రోదన. హల్లెలూయా. అయితే ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఉపవాస ప్రార్థన చేసి దేవునికి దహన బలులను, సమాధాన బలులను అర్పించి మరి ఎప్పుడు వెళ్ళారో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు, నేను మీ పక్షాన ఉన్నాను, వారిని మీ చేతికి అప్పగిస్తానని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. చిత్తుగా బెన్యామీనులను ఓడించడం జరిగింది. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయి ఎంతమంది మిగిలారంటే చెప్పండి, చివరికి 600 మంది మిగిలారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది మిగిలారు చెప్పండి? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 600 మంది మిగిలారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది చాలామంది అంటూ ఉంటారు, సార్ ఏం సార్ దేవుడు ఇంత అన్యాయం చేశాడు, ఎందుకు సార్ దేవుడు ఇంత అన్యాయం చేశాడు? దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము ఆయన చేయడు. హల్లెలూయా. చేసేది ఎవరంటే అన్యాయం మనమే. దేవుని వాక్యానుసారమే జీవితం జీవించం. అది అన్యాయమా న్యాయమా? అన్యాయం. ప్రభు కొరకు సాక్ష్యంగా ఉండండి నాయన అంటే లోకంలో పోతే లోకంతో రాజీ అయిపోతారు. న్యాయమా న్యాయమా? దేవుడు అన్యాయం చేస్తున్నాడా, మనం అన్యాయం చేస్తున్నామా? మనము దేవునికి అన్యాయం కలగజేస్తున్నాం. దేవుని యొక్క హృదయానికి బాధను కలిగించే వాళ్ళుగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈరోజు సంఘం ఏం చేయాలంటే, నువ్వు అన్యాయంలో ఉన్నావా? నువ్వు న్యాయవంతురాలే అయితే అన్యాయం నిన్ను గెలుస్తూ ఉందా? ఈరోజు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన నీ పక్షముగా ఉండి నీకు న్యాయమును జరిగించునుగాక, నీకు న్యాయమును జరిగించునుగాక, నీకు న్యాయమును జరిగించునుగాక. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంది. వచ్చే ఆదివారం నుంచి
24వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకేమిచ్చేవాడు ఉన్నాడంటే, నీవంతవరకు ఓడిపోయావు కదా, ఈ ఓటమిలో ఈ ఉపవాస ప్రార్థన మూలకంగా దేవుడు నీకు జయమిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. అయితే ఈ ఉపవాస ప్రార్థన చేయడానికి నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. హల్లెలూయా. నిర్లక్ష్యం చేసిన వారి విషయంలో నేనేం చేయలేదు, కానీ సిద్ధపాటు చేసుకొని సమర్పణ చేసుకొని ఈ 40 రోజులు దేవుడు తన దాసుడైన నాకు దర్శనమిచ్చి ఈ విధంగా చేయమని చెప్పిన దానికి మీరు లోబడినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మీ ఓటములంతా కూడా నా దేవుడు జయాన్నిగా మార్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మీరు ఏం చేయాలి? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి కదా. కళ్యాణదుర్గం టౌన్లో వాళ్ళందరూ కూడా ఏం ప్రతిష్ఠించుకోవాలంటే, ప్రతిరోజు కూడా నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనకి పోతానని. హల్లెలూయా. చుట్టుప్రక్కల దగ్గర ఉంటున్న విలేజెస్ వాళ్ళు ఏం తీర్మానం చేసుకోవాలంటే, నేనేం చేయాలి? ఉపవాస ప్రార్థనకి పోవాలని. దూర ప్రాంతాలలో ఉంటున్న వారు ఏం చేయాలంటే, ఉపవాస దినాన్ని వాళ్ళు ఇండ్లలోనే ఏం చేయాలి? ఉండి తమను తాము ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే, నీ ఓటమిని నీకు జయముగా మార్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. నీ అనారోగ్యానికి ఆరోగ్యం ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. నీకు సంతానం లేదా? ఉపవాస ప్రార్థనలో దేవుడు మీ గర్భాన్ని తెరవబోతా ఉన్నాడు. గర్భఫల దీవెనను దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీ కుటుంబాలలో నెమ్మది లేదా? దేవుడు కుటుంబాలలో నెమ్మదినిచ్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మీ పిల్లలు దీవించబడ్డం లేదా? మీ పిల్లల జీవితంలో గొప్ప దీవెన. ఉద్యోగంలో ఆశీర్వాదం లేదా? ఆశీర్వాదం. వ్యాపారంలో ఆశీర్వాదం లేదా? ఆశీర్వాదం. ఎక్కడంటే ఇది? ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది మీరు ఓటమిలో ఉండాలని మీకు ఇష్టం? ఎంతమంది ఓడిపోయిన వాళ్ళగానే ఉండాలని ఇష్టం? ఎంతమంది ఏడ్చుకుంటా ఉండాలనేది ఇష్టం? ఎవరు లేదా అట్లా? హల్లెలూయా. ఎంతమంది జయం పొందాలని ఇష్టం? అందరికీ కూడా ఇష్టమే జయం పొందాలని. హల్లెలూయా. అయితే మీ జీవితాలు ఏం చేయాలి? తీర్మానం. హల్లెలూయా. యథార్థమైన తీర్మానాన్ని చేసుకోండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ఊహించలేని గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని, ప్రభువా నాయనా, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా పనుల్లో ప్రభువా నేను ఓడిపోయిన వాడుగా ఉంటున్నానయ్యా. నేను న్యాయంగా ఉన్నా కూడా ఓడిపోయిన వాడుగా ఉంటా ఉన్నాను. నేను యథార్థవంతుడిగా ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రభువా తండ్రి అపరాధిగా చూస్తూ ఉన్నారు. ప్రభువా, నీతిగల న్యాయాధిపతైన దేవా, ప్రభువా మాకు జయమిచ్చే దేవుడు నీవని నేను నమ్ముతా ఉన్నాను. మాకు న్యాయం చేసే దేవుడు నీవని నేను నమ్ముతున్నాను. ప్రభువా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ జయం ఈరోజు నుంచే ప్రారంభం కాబోతా ఉంది. నీకు దేవుడు ఈరోజు నుంచే నీ జీవితంలో న్యాయం చేయబోతా ఉన్నాడు.
నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు అవి నిర్మూలన కాబోతూ ఉన్నాయి. నిన్ను నష్టపరిచే ప్రతి విధమైన దుష్టుని కార్యములు లయపరచబడబోతూ ఉన్నాయి. ఓ రబా కథరాలా సుఖతుల మా 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 నీ కుటుంబంలో సమాధానాన్ని దొంగలించిన సాతానుడు నీ కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో దేవుడు తన గొప్ప సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్న ఘనపరుస్తున్నామయ్యా. ప్రభు, మా జీవితాల్లో నేను ఇంత న్యాయంగా ఉన్నా నాకు అన్యాయమే జరుగుతుందని బాధపడుతున్న వారి జీవితంలో నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవా, నీ బిడ్డలు నిన్నే ఆనుకుంటుండగా, నిన్నే ఆధారం చేసుకుంటుండగా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో ఊహించలేని గొప్ప కార్యములు మా ప్రజల జీవితంలో, ఈ యొక్క అగాపే కుటుంబంలో ఉంటున్న ప్రతి కుటుంబాలలో దేవుడు జరిగించునుగాక. అవమానాలన్నీ కూడా ఆశీర్వాదముగా, నిందలన్నీ కూడా నా దేవుడు దీవెనగా మార్చునుగాక. నా దేవుడు అద్భుతకరుడు అని ప్రతి ఒక్కరూ సాక్ష్యము చెప్పుదురుగాక. అద్భుతకరుడు అని సాక్ష్యము చెప్పుదురుగాక. ఆ విధముగా ప్రభువా, నీవు మహిమ పొందుతున్నక నిన్ను స్తుతిస్తూ నేను ఆ మహిమపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.